జపనీస్ స్టైల్లో కేక్ ని ఎప్పుడైనా ట్రై చేశారా? స్పాంజ్ కేక్ కంటే ఇంకా మాయిస్ట్ గా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. నార్మల్ కేక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏమి యూజ్ చేయము అండ్ కొంచెం బేకింగ్ లో కూడా డిఫరెన్స్ ఉంది. సో ఈ జపనీస్ స్టైల్ కేక్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక 6 గుడ్లలో తెల్ల సొనని పచ్చ సొనని వేరు చేసి ఈ ఎగ్ వైట్స్ లో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బీట్ చేసుకోవాలి. కొంచెం 3/4 కప్ పంచదారను వేసుకుంటూ ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్ పాలు, 1/2 కప్ బటర్, 1/4 కప్ ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్ లో బటర్ కరిగేంత వరకు ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే 1.5 కప్పుల మైదా పిండిని జల్లించుకుని వేసి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ ఎగ్స్ లోని పచ్చసొనలు వేసి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ బీట్ చేసుకున్న ఎగ్ వైట్స్ ని కొంచెం వేసుకుంటూ అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఓవర్ గా కలపకూడదు. కొంచెం కేక్ మిక్స్ ని పక్కకు తీసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి కలిపి ఈ కేక్ మిక్స్ లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ లో ఫస్ట్ కొంచెం నార్మల్ కేక్ మిక్స్, దాని మీద కోకో పౌడర్ కలిపిన కేక్ మిక్స్, దాని మీద నార్మల్ కేక్ మిక్స్ ఇలా వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలానే వేసుకోవాలని రూల్ ఏం లేదు, జస్ట్ మార్బుల్ కేక్ స్టైల్లో చేస్తున్నాను. సో ఇప్పుడు బేకింగ్ కోసం ఒక ట్రేలో హాట్ వాటర్ ని పోసి దాంట్లో ఈ కేక్ టిన్ ని పెట్టి 160 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 320 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర 60 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో ఫైనల్ రిజల్ట్ ఇది. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.